ప్రైజ్ లార్డ్. గత క్లాస్లో మనం మాట్లాడుకున్నాం, మన మాట ద్వారా మనం దేవుడు మనకి వాక్కు శక్తిని ఎందుకు ఇచ్చాడంటే మనం 4 విషయాలు మనం గమనించాలి. మన మాట ద్వారా అక్కడ నాలుగు విషయాలు జరుగుతాయి. ఒకటి, సృష్టించబడడం. మన మాటలో ఆ శక్తి ఉంది. మనం ఏం చెప్పినా అది సృష్టించబడదు. అది సృష్టి అవ్వగలిగిన శక్తి ఉంది మన మాటలో, క్రియేట్ చేయగలిగిన పవర్. రెండోది నామకరణం. మూడోది మనం చూసినట్టయితే ఒక్కొక్కరిని కమ్యూనికేట్ చేయడానికి, సంప్రదించడానికి అదే మనం ఎక్కువ వాడతాం. మన మాట ఆ విషయం కొరకే మనం ఎక్కువ మాడతాం. తర్వాత నాలుగోది మనం ఆదేశించడానికి. అయితే మనం క్రియేట్ కోసం ఇంకా మనం మాట్లాడినట్టు చూస్తే సాధారణంగా మనం ఏమనుకుంటామంటే దేవుడు మనకి మాటలు ఎందుకు ఇచ్చాడంటే మనం కేవలం అది ఒకరినొకరిని కమ్యూనికేట్ చేసుకోవడానికి ఏమో అని అనుకుంటాం. మనం ఆ కమ్యూనికేషన్ కోసమే మనం వాడతాం. ఇంకా మనం చూసినట్టయితే దేవుడు దాని ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి. అది మనం అసలు దాన్ని పట్టించుకోం. క్రియేషన్ అన్నప్పటికీ దేవుడు మాట ద్వారా సమస్తం సృష్టిని సృష్టించాడు. అది మనం చదివాం. ఒకప్పుడు గిబియోన్ దేశం పైన ఎన్నో దేశపు రాజులు దాడి చేయడానికి వస్తారు. గిబియోన్ చాలా పెద్ద దేశం, చాలా పెద్ద సిటీ. అది గిబియోన్ అనేది ఒక సిటీ. గిబియోన్ సిటీ కంట పెద్ద సిటీ గిబియోన్ సిటీ మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు అదోనై జెదక్ గిబియోన్ రాజు ఏం తెలుసుకుంటాడంటే యెరూషలేముతో దేవుడు యెరూషలేము పక్షాన ఉండి ఎలాగైతే యెరైకోని ఓడిపించాడో, యెరైకోని ఎలాగా యెరైకో గోడలు పడుతున్నట్టు మనం చూస్తాం. అది చదివిన తర్వాత, దానికోసం వినిన తర్వాత గిబియోను దేశపు రాజు అదోనై జెదక్ యెహోషువ దగ్గరికి వెళ్తాడు. యెహోషువ దగ్గరికి వెళ్ళి కౌరు పంపిస్తాడు, నన్ను సాయపడండి, ఎందుకంటే నేను ఈ యుద్ధాన్ని పోరాడలేకపోతున్నాను. అయితే గిబియోన్ పైన 5 అమోరీ రాజులు దాడి చేయడానికి బయలుదేరుతారు. అయితే గిబియోన్ వాటిని ఎదుర్కోలేదు. అయితే ఎప్పుడైతే యెహోషువ గిల్గాల్లో ఉంటాడు, ఆ సమయంలో యెహోషువ దగ్గరికి అదోనై జెదక్ సేవకులు వచ్చి, మాకు కొద్దిగా సాయపడండి యెహోషువ గారు మరి అని రిక్వెస్ట్ చేయడం మొదలు పెడతాను. ఎందుకంటే 5 యెమూరాయి దేశపు రాజులు మా పైన దాడి చేస్తున్నాడు. అయితే యెహోషువ వెళ్ళి దేవుడిని అడుగుతాడు, ప్రభువా, మరి ఇలా గిబియోన్ రాజు అదోనై జెదక్ నన్ను సాయం కోరుతున్నాడు, మరి నేనేం చేయాలని అంటే దేవుడు అంటాడు, భయపడకు, నువ్వు పోరాడు, నేను ఉంటాను నీతో అని అంటాడు. యుద్ధంకి వెళ్ళి నేను నీతో ఉంటాను. దేవుడు ఒక మాట అంటాడు, నేను నీకు వాళ్ళని ఆల్రెడీ నీ చేతికి ఇచ్చాను, వాళ్ళు నాశనం అయిపోయారు అని చెప్తాడు దేవుడు. చెప్పగానే
యోషువ బయలుదేరుతాడు. యోషువ రాత్రంతా పయనించు గిల్గాల్ నుండి సర్ప్రైజ్ అటాక్కి వెళ్తాడు అనమాట. సర్ప్రైజ్ అటాక్లోని 5 అమోరియా దేశపు రాజులందరూ కూడా చాలా అంటే భయపడిపోతారు. వాళ్ళందరినీ తరుగుతాడు, గిబియోను నుండి తరుగుతాడు యోషువ. వీళ్ళు పారిపోతూ బెత్ హెర్తోన్ అని ప్రాంతానికి అక్కడ అలా పారిపోతుంటారు. వాళ్ళు తరుగుతూ ఇజ్రాయెల్ వాళ్ళందరినీ కొడుతుంటది అనమాట. ఇప్పుడు యుద్ధంలోని ఒక విషయం మనం గమనించాలి. సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం చేయకూడదు. సూర్యుడు అస్తమించిన తర్వాత అందరూ కూడా వాళ్ళ ఆయుధాలు వాడకూడదు. అయితే బెత్ హర్టోన్ అనే ప్రదేశంలో పారిపోతుంటే పెద్ద ఒక హేల్ స్ట్రామ్, అంటే హేల్ అంటే తుఫాను, అంటే రేతు తుఫాను అందరినీ ధ్వంసం చేశారు. చాలా మంది చనిపోయారు. చాలా మంది ఇజ్రాయెల్ ఒక కత్తెల ద్వారా చనిపోయారని బైబిల్ చెప్తుంది. అయితే యెహోషువ చూస్తాడు ఏంటంటే సూర్యుడు అస్తమించిపోతున్నాడు. అప్పుడు యెహోషువ 10లో ఉంటుంది, మనం చదువుతాం అదంతా, ఈ డీటెయిల్స్ అన్ని. యెహోషువ గట్టిగా ప్రార్థన చేస్తాడు, మొదలుపెట్టి అంటాడు, లెట్ ద సన్ స్టాండ్ స్టిల్ ఓవర్ గిబియన్ అండ్ లెట్ ద మూన్ స్టాండ్ ప్లేస్ ఓవర్ ద వ్యాలీ ఆఫ్ ఐజోలోన్. అంటే సూర్యుడు గిబియన్ దగ్గర ఆగిపోవాలి, అస్తమించకూడదు. ఐజలోన్ చంద్రుడు ఆగిపోవాలని యెహోషువ ప్రార్థన చేస్తాడు. అప్పుడు సూర్యుడు ఆగిపోతాడు. ఎంతవరకు? 24 గంటలు. అయితే ఇక్కడ ఒకటి గమనించవలసిన విషయం ఏంటంటే యెహోషువకి సైన్స్ రాదు. సూర్యుడు ఆగడు, సూర్యుడు ఆగే ఉంటాడు. భూమి తిరుగుతుంటాడు సూర్యుడు చుట్టూగా. మనం కానీ భూగోళం చదివితే, జియోగ్రఫీ చదివితే సూర్యుడు అసలు చాలా చాలా తప్పు ప్రార్థన ఇది. సూర్యుడు ఆగడం ఏంటి? సూర్యుడు ఆగే ఉంటాడు. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. చంద్రుడు ఆగే ఉంటాడు. భూమి తిరుగుతుంటుంది. గ్రహాలన్నీ తిరుగుతుంటాయి. యెహోషువకి సైన్స్ రాదు, కానీ దేవునికి సైన్స్ వచ్చు. అర్థమవుతుందండి? యెహోషువకి సైన్స్ రాదు, కానీ దేవుడికి సైన్స్ వచ్చు. ఇప్పుడు భూమి అదంత ఈజీ కాదు. భూమి ఆగిపోవడం అంటే మామూలు విషయం కాదండి. అది భూమి ఆగిపోతే భూమి పేలిపోతుంది వేడికి. ఎందుకంటే ఒక భూమి మీద ఎన్నో రకమైన ఫోర్సెస్ అప్లై అవుతుంటాయి. సెంట్రిపెటల్ ఫోర్స్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఎన్నో రకమైన ఫోర్స్లు ఆ భూమి పైన అవి. ఇప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే మనం అందరూ గాల్లో తేలుతాం. స్పేస్లో అందరు గాల్లో తేలుతుంటారు చూడండి, ఇక్కడ గ్రావిటీ లేదు. అందుకే మనం ఇంకో గ్రహాల్లో ఉండలేం. ఇక్కడ గ్రావిటీ ఉంది కాబట్టి మనం భూమి మీదే అంటుకొని ఉంటాం. ఏదైనా మళ్ళీ భూమికే వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ ఫోర్స్ గ్రావిటీ ఉంటుంది. అలాగే సెంట్రిపెటల్ ఉంటుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఉంటాయి. భూమి అలా తిరుగుతుంటప్పటికి ఏరోడైనమిక్ అంటారు, ఏరోడైనమిక్ మోడల్. ఏరోడైనమిక్ అంటే ఇప్పుడు మీరు బళ్ళు నడుపుతుంటారు కదా, బైక్లు నడుపుతుంటారు కదా, బైక్ ఇంజిన్లు వేడైపోతుంటాయి. అందుకే మీరు గమనించేటట్టు ఇంజిన్ ఎదురుగా మీకు ఫిల్టర్ లాంటివి పెడతారు. ఫిల్టర్ అంటే ఏమీ కాదు, అక్కడ అలా డిజైన్ చేస్తారు ఏంటంటే గాలి, మీరు ఇలా బండి ముందుకెళ్తున్నప్పుడు ఆ గాలి అందులో నుండి వచ్చి ఆ ఇంజిన్ని కూల్ చేస్తుంది అనమాట. రెండోది, బళ్ళు డిజైన్ చేసినప్పుడు ఒక డిజైన్ ఉంటుంది బండి, మళ్ళీ తర్వాత మనం చాలా డిజైన్లు చేసుకుంటాం. అలా చేయకాదు, ఇంజనీర్స్ అలా డిజైన్ చేస్తారు. ఎందుకంటే గాలిని కట్ చేసి వెళ్ళగలిగిన మోడల్ తయారు చేస్తారు అనమాట. కార్ అయినా బైక్ అయినా గాలిని కట్ చేసి వెళ్తారు. దాన్ని అంటారు ఏరోడైనమిక్ మోడల్స్ అంటారు. భూమి ఎప్పుడైతే తిరుగుతుంటుందో చాలా స్పీడ్ తిరుగుతుందండి. భూమి చాలా స్పీడ్ తిరుగుతుంది, మనకు తెలియదు కానీ చాలా స్పీడ్ తిరుగుతుంది. మనం ట్రైన్లో ఉన్న వాళ్ళకి మనకి ట్రైన్ స్పీడ్ తెలీదు,
బయట ఉన్నోడికి మాత్రం చాలా స్పీడ్గా ఉంటుంది ట్రైన్. అలాగా భూమి చాలా స్పీడ్ తిరుగుతుంది. ఈ స్పీడ్ తిరుగుతున్నప్పుడు భూమి చల్లగా అవుతుంది అనమాట, కూల్ అవుతుంది. ఎందుకంటే భూమిలో మధ్యన వాల్కనిక్ ఫ్లేమ్స్ ఉంటాయి, అంటే జ్వాల, అంటే అగ్ని జ్వాలలు అవి పేలుతుంటాయి. దగ్గర పేలిపోయి వాల్కనో అగ్ని జ్వాలలు పేలిపోయి ఎంతమంది చనిపోతుంటారు అనేది. భూమి మధ్యన ఏముంటుందంటే లావా ఉంటుంది, లావా వేడి. అంటే భూమిని వేడి ఉంచడానికి దేవుడు అలా సృష్టించాడు. భూమి అలా తిరుగుతుంటే భూమి ఏమవుతుందంటే భూమి చల్లబడుతుంది అనమాట, కూల్గా ఉంటుంది భూమి. అది ఆగిపోయింది అనుకోండి, హీట్ అయిపోతుంది. అది 24 గంటలు అంటే మామూలు విషయం కాదండి. ఇప్పుడు భూమి ఆగిపోద్ది, గ్రహాలన్నీ తిరుగుతుంటాయి. ఇప్పుడు భూమితో సహా గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతుంటాయి. గమనించండి. ఇప్పుడు భూమిని ఆగిపోయింది అని అన్నప్పటికీ, భూమి ఆగిపోయింది అని అనుకుందాం, 24 గంటలు భూమి ఆగిపోయింది. గ్రహాలు, ఆ గ్రహాలన్నీ తిరుగుతూ భూమికి సూర్యుడికి మధ్యకి వచ్చేసాయంటే చంద్రగ్రహాలు అని అంటారు. అది చంద్రుడు వస్తాడు మధ్యన. సూర్యగ్రహాలు అని అంటారు. ఆ గ్రహాలు వచ్చేస్తాయి అనమాట. ఆ గ్రహాలు వచ్చాయంటే భూమి అంతా చీకటి కమ్మిపోతుంది. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి భూమి అంతే. యెహోషువ అనేసాడు అలాగా. అంటే ఇన్ని గ్రావిటేషన్ ఉన్నాయి, సెంట్రిఫ్యూగల్ గ్రావిటేషనల్ ఫోర్సెస్, దాని తర్వాత మళ్ళీ ఏరోడైనమిజం, దాని తర్వాత వాల్కనిక్ ఎరప్షన్, దాని తర్వాత ఎక్లిప్సెస్, లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్, ఎన్నో రకమైన ఎక్లిప్స్. ఇవన్నీ దేవుడు కంట్రోల్ చేశాడండి. ఇవన్నీ 24 గంటలు. ఎందుకు? ఆయన భక్తుడు ప్రార్థన కోరుకున్నాడు. మన పని ప్రార్థన చేయడమే. ఇవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. అంటే కేవలం మనం ఏంటి, మన ఇల్లు, మన బస్తాలో బియ్యం అయిపోయింది, లేకపోతే మన కార్లో పెట్రోల్ అయిపోయింది, ఏదో మన చీరకి డబ్బులు తక్కువ అవుతున్నాయో, లేకపోతే మన ఏదో ఫోన్లో రీఛార్జ్, అంతవరకే ఉంటాం మనం. దేవుడు ప్రపంచాన్ని, భూమిని, సమస్తం అంతటి కూడా నడుపుతున్నాడు ఆయన. ఏ పిల్లలు స్కూల్ ఫీజు ఉంటుంది, కరెంట్ బిల్ ఉంటుంది, అక్కడే ఉంటాం మనం. మన భూమి చాలా చిన్నది, అక్కడే తిరుగుతుంటుంది మన భూమి. యెహోషువ ప్రార్థన చేసిన ప్రార్థన, ద ప్రేయర్ ఆఫ్ జాషువా, 24 గంటలు తగ్గిపోయిందండి. 24 గంటలు తగ్గిపోయిన ఒక రోజు తగ్గిపోయింది. ఒక రోజు క్యాలెండర్లో తగ్గిపోయింది, ఒక రోజు సంవత్సరాలలో తగ్గిపోయింది. అర్థమవుతుందా మీకు? ఈ 24 గంటలని ఎప్పుడు కవర్ చేశాడు దేవుడు? యెషయాలో కవర్ చేస్తాడు దేవుడు. యెషయాలో ప్రార్థన ఎలాగుంటది? ప్రభువా, నీ భూమిని ఎంత యాక్సిస్ లో తిప్పు ప్రభు అని ప్రార్థన, కరెక్ట్ ప్రార్థన చేస్తాడు భక్తుడు. ఎందుకంటే తన సైన్స్ తెలుసు కాబట్టి. యెహోషువకి సైన్స్ తెలియదు. భాషతో తిరిగినప్పుడు అయిపోయింది. స్కూల్ లేదు, బడి లేదు, చదువు లేదు, ఏమీ లేదు. పేరు కూడా రాయడం రాదనుకుంటాను యెహోషువ. సైన్స్ అయితే చాలా దూరం. నేను చెప్తున్నంత జ్ఞానం కూడా లేదనుకుంటాను యెహోషువ. అయినప్పటికీ ఆయనకి ఏముంది? దేవుడు నా ప్రార్థన వింటాడు. ఇప్పుడు సూర్యుడు భూమిని తిప్పడం దేవుడు ఆపేశాడు, ఈ గ్రహాలన్నీ ఆపేశాడు. ఓకే, గిబియోను మీద వెలుగుంటది. ఇప్పుడు భూమి ఒకవైపు సూర్యుడు ఒకవైపు వెలుగుంటే, ఒకవైపు పొగలైతే, ఇంకొక వైపు ఏముంటదండి? భూమి ఇంకొక వైపు చీకటి, రాత్రి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇండియాలో మనకు పొగలు ఉంది, అమెరికాలో ఇప్పుడు రాత్రి. అలాగే అమెరికాలో రాత్రి అయితే ఇక్కడ పొగలు ఉండదు. అయితే రాత్రిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సూర్యుడే రాలేదు 24 గంటలు. వాళ్ళేమనుకుని ఉంటారు, ఈ చిన్న వైరస్ వస్తేనే ప్రపంచం అంతమైపోయింది అనేసి. ఒక వైరస్ వస్తే ప్రపంచం అంతమైపోతుందంటే ఒక రోజంతా సూర్యుడు రాలేదు, మరి వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళు అనుకోరా? వాళ్ళు భయపడిపోరా? అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. 24 గంటలు సూర్యుడు రాలేదంటే అక్కడ యోషువ బాగానే ఉన్నాడు, తరుగుతున్నాడు, అందరినీ చంపుతున్నాడు. కానీ యువతల పక్క ఉన్న ప్రజలు ఏమవుతారు?
మీతో పక్కన ప్రజలు, జంతువులు. అంటే ఒక రోజంతా కొన్న ప్రపంచం దద్దరిల్లిపోయింది, అంటే కింద మీద అయిపోయింది ఒక రోజంతా. ఈ సూర్యుడు ఎందుకు అస్తమించలేదని కొంతమంది అనుకుంటుంటే, ఈ చంద్రుడు ఎందుకు ఈ చంద్రుడు ఎందుకు వెళ్ళటం లేదని ఒకవైపు ప్రపంచం అంతా కూడా ఆలోచిస్తుంది. దేవుడు ఇవన్నిటిని ఆపుంచాడు. హల్లెలూయా. దేవుడు ఇవన్నిటిని ఆపుంచాడు. ఎందుకు ఆపాడు దేవుడు? ఇవన్నిటిని ఆపుంచాడు దేవుడు ఎందుకంటే భక్తుడు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు ఆయన. ఆ ప్రార్థన ద్వారా మీకు అర్థమవుతుందా? ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేశాడు ఆయన. అసలు సిచ్యువేషన్ అక్కడ అది లేదు. అలా మన దేవుడు చాలా గొప్పవాడండి. మీకు తెలియకుండానే ఎంతో క్రియేట్ చేస్తుంటాడు ఆయన. మీకు తెలియకుండానే ఎన్నో అవకాశాలని ఆయన క్రియేట్ చేస్తుంటాడు. మనం అనుకుంటాం ఎలా ప్రభువా అనేసి, ఎలా ప్రభువా అని మనం అనుకుంటాం. అది ఎలాగవుతుంది ప్రభువా, అది ఎలా జరుగుతుంది ప్రభువా, అది అసలు ఒక వాక్యం ద్వారా మాట్లాడతాడు దేవుడు. మీరు దాన్ని నమ్మాలి. మనల్ని చాలామంది కింద చూస్తారు, మనం తొక్కాలి. తొక్కితేనే మనం పైకి వస్తాం. అప్పుడు మనం ప్రార్థన చేస్తాం, అప్పుడు మనం ఎదుగుతాం. దాన్ని మనం ఆ పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి. ఆ చెడు పరిస్థితిని మనం మంచిగా దాన్ని క్రియేట్ చేయాలి. మనల్ని ఆపుతారు మన మీటింగ్లను ఆపుతారు. మనం ఏం తెలియదు అంటారు. మనకు ప్రార్థన ఎవరు, పాటలు ఎవరు, మౌన కూర్చోబెడతారు, ఏం తెలుసు అని అనమాట. ఉన్నప్పటికీ మనం అలాగా మన జీవితం మీద ప్రవచిస్తూనే ఉండాలి. దేవుడు క్రియేట్ చేసిన శక్తి ఇచ్చాడండి మనం. ఎలాగైతే ప్రార్థన చేశాడో యెహోషువ, సైన్స్ తెలియదు యెహోషువకి, చదువులేదు యెహోషువ. ఆ ప్రార్థనకి దేవునికి ఎంత పని చేయవలసి వచ్చిందో చూడండి. కానీ దేవుడు ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆ ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చాడు. యెహోషువకు తెలియదు కూడా. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత 24 గంటలు సూర్యుడు అయిపోయింది. యెహోషువ జీవితంతో అనుకుని ఉంటాడు సూర్యుడు తిరుగుతున్నాడేమో, సూర్యుడిని ఆపిస్తానని. భూమి తిరుగుతుందని యెహోషువకు తెలియదు అనుకుంటాం. అది దేవునికి మాత్రమే తెలుసు. దేవుడు ఇలాగలేదు, నాన్న నువ్వు తప్పు ప్రార్థన చేస్తున్నావు, కరెక్ట్ ప్రార్థించుకుంది మనం అంటారు కదా. మన ప్రార్థనకి జవాబు ఎందుకు దొరకదంటే మనం తప్పు ప్రార్థన చేస్తాం, మనం కరెక్ట్గా ప్రార్థన చేయాలంటాం. దేవుడు మాటలు కాదు, మనసుని చూస్తాడు. అలాగైతే యెహోషువ ప్రార్థనకి ప్రతిఫలం లేపే ఉంది. దేవుడు అంటే నువ్వు కరెక్ట్గా ముందెళ్ళు, ఇంటర్ వరకు చదువుకో, తర్వాత సైన్స్ ఒక 3 సంవత్సరాలు చదువు, దాని తర్వాత డిగ్రీ సంపాదించు, తర్వాత తెలుసుకో ఏది ఎక్కడ తిరుగుతుందో, తర్వాత వచ్చి ప్రార్థించు అంటాడు. అది దేవుడు అలాగ అడగలేదు. నీకు ఇగో ఈ డిగ్రీలు కావాలి, అప్పుడే నేను ఈ ప్రార్థన వింటాను అని అన్నాడు ఆ దేవుడు మనసును చూస్తాడు, హృదయాన్ని చూస్తాడు. యెహోషువ హృదయం తెలుసు దేవుడు. ఆ ప్రార్థన ఎందుకు అడిగాడో తెలుసు. అందుకే వెంటనే ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేశాడు. అలాగే మనం ఎన్నో సిచ్యువేషన్ని మనం క్రియేట్ చేయగలం. ఎన్నో అనారోగ్య సిచ్యువేషన్ని హీలింగ్గా మార్చగలం. ఎన్నో ఓడిపోయిన సిచ్యువేషన్ని గెలుపుగా మనం మార్చుకోగలం. ఎన్నో భయపడుతున్న సిచ్యువేషన్ని ధైర్యంగా మనం మార్చుకోగలం. మనం మాట్లాడతాం, మన విశ్వాసం, మనం చెప్పాలి, మనం మాట్లాడాలి. మౌనంగా ఉంటే అవ్వదు యుద్ధం. మనం మాట్లాడాలి, మనం నోరు తెరవాలి. అక్కడ అనిపిస్తుంది, డాక్టర్ల దగ్గరికి వెళ్తాం, డాక్టర్లు అంటారు మరి రోగం తగ్గదు, ఈ మందులు వాడాలి అని మనం అలా మాట్లాడుతూ ఉంటారు. ప్రభా స్వస్థతను ఇస్తాం, అవుతుంది, అవసరం లేదు. అసహజంగా కనబడుతుంది. అసలు డబ్బులే కనబడవు, ఎక్కడ లోన్లే దొరకవు మనకి. పక్కోడు ఆడు సారా కొట్టెట్టుకుంటాడు, ఆడికి లోన్లు దొరికిపోతాయి 5 లోన్లు. మన సంఘం కట్టుకుంటే మనకు లోన్ దొరకదు. మనకు అనిపిస్తుంది ఇంకా అవ్వదు, పని అవ్వదు అనుకుంటాం, అని మనం ఓడిపోతాం. అటప్పుడే మనం మాట్లాడాలి, అటప్పుడే మనం గుర్తు చేసుకోవాలి యెహోషువ ప్రార్థన. అదే సమయంలో మనం గుర్తు చేసుకోవాలి, ఈ డాక్యుమెంట్ లేకపోయినా కొన్నా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేయగలడు అని నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. ప్రార్థన అనేది ఒక్క ఎత్తు అయితే, విశ్వాసం కలిగిన ప్రార్థన ఇంకొక ఎత్తు, పట్టుదలతో విశ్వాసం కలిగిన ప్రార్థన అది ఇంకొక ఎత్తు. నాకు చేస్తాడు దేవుడు. అందరూ ఏం చేస్తాడు, నీకు డాక్యుమెంట్ లేదు, రేషన్ కార్డులో
నీ అడ్రస్ తప్పంటాడు, మళ్ళీ ఆధార్ కార్డులో నీ డేట్ ఆఫ్ బర్త్ తప్పంటాడు, అది ఇంకా ఆధార్ కార్డు రావచ్చు చాలా తర్వాత ఎమ్మెల్యే లేడని అంటాడు. ఇదంటే డాక్యుమెంట్లు ఏమి కరెక్ట్గా ఉండవు. నీకు సాక్షి సంతకాలు ఎవరు పెట్టరు. మీ పక్కోడు పెడతానంటాడు, అదే నెక్స్ట్ టైం నువ్వు పక్కోడు హాస్పిటల్కి వెళ్ళిపోతాడు, కామాలోకి వెళ్ళిపోతాడు. ఎన్నో జరుగుతాయి అలాగే. వస్తుంటారు నా దగ్గరికి, నా అనుభవంతో చెప్తున్నాను. అప్పుడు చెప్తాను, ఇవన్నీ అవసరం లేదు. విశ్వాసం కలిగిన ప్రార్థనలో శక్తి ఉంటుంది. మనకు అవ్వవు, మనకు సంతకాలు దొరకవు, మనకు ఎమ్మెల్యేలు దొరకరు, కానీ దేవుడు ఉంటాడు మనతో. ఆయన ఏమైనా చేయగలడు. ఏదో తిప్పుతాడు ఆయన, ఏదో ఆపుతాడు ఆయన, ఏదో విరగొడతాడు ఆయన, ఏదో బద్దలు కొడతాడు ఆయన, అది మన దగ్గర తీసుకొస్తాడు ఆయన. అది ఎలాగో మీకు అనవసరం, నాకు అనవసరం. మనం నమ్మాలంతే. మనం ఆయన వైపు చూడాలి, కన్నులెత్తి ఆయన వైపు చూడాలి. నువ్వు చేస్తావు ప్రభు అని. ఏం ద్వారాలు ఉండవు, మార్గాలు ఉండవు, అన్నీ మూయపడిపోతాయి. ఆ సమయంలో మనం అనాలి, దేవుడు చేస్తాడు, ఆయన నన్ను విడిచిపెట్టడు. పిలుచుకున్న నా దేవుడు నన్ను మోసగించాడు, నన్ను ఒంటరివారుగా విడిచిపెట్టి వెళ్ళిపోడు. నేను ఓడిపోతూ ఏడుస్తుంటే ఆయన చూసి నవ్వడు, ఆనందించడు. ఆయన దుష్టుడు కాదు, ఆయన దేవుడు. వస్తాడు ఆయన, తీస్తాడు నా దేవుడు. ఎప్పుడు తీస్తాడు తెలుసా మీకు? ఇంకా ఆఖరి ఊపిరి మీరు తీసుకుంటారు. ఇంకా ఈ ఊపిరిని విడిచిపెట్టి ఇంకా తర్వాత మీరు ఊపిరి తీసుకోరు. అప్పుడు వస్తాడు ఆయన. అప్పుడు వచ్చి అందరి ముందే అందరూ చూస్తుండగా మీకు లేవనెత్తుతాడు. అందరూ అంటారు, వీడికి ఎమ్మెల్యే సంతకం లేదు కదా, వీడి ఆధార్ కార్డులో పేరు తప్పు ఉంది కదా, రేషన్ కార్డులో అడ్రస్ తప్పు ఉంది కదా, వీడి సాక్షి సంతకాలు కొనా లేదు కదా, వీడికి ఎలాగే అయింది జరిగిందంటే అప్పుడు ఇంకోళ్ళు ఎవరు అంటారా? అప్పుడు ప్రపంచం అంతటికి తెలిసిపోదు, మీ గ్రామం అంతటికి తెలిసిపోదు. ఈయన దేవుడు ఈ కార్యం చేశాడు ఈయన కొరకు. మనం తట్టుకోలేని, చెయ్యలేని, మనకు చేత కాదు ఆ పనులకు చెప్తాడు అమ్మా దేవుడు. మనకి చేత కాదు. మన శరీరం అంగాలన్నీ అమ్మినా, మన ఆస్తులన్నీ అమ్మినా మనం చేయలేము. అది మనకి బలం సరిపోదు. దేవుడు మాట్లాడుతున్నాడు మీతో, ఆ పని అప్పు చెప్తాడమ్మా మనకి. అర్థమైందా? అంటే అది సహజం కాదు, అది ఇంపాసిబుల్. కానీ మనం ప్రభు నేను చేస్తాను అంతే ఒక మాట చెప్తే చాలు. భూమి, ఆకాశం, పాతాళంలో దాగున్న ధనాలు, దాగున్న ఆస్తి, ఎవరికి అందలేని ఆస్తి మన వరకు తీసుకొస్తాడు, కట్టిస్తాడు. మనం మీ జీవితాన్ని చూసినప్పుడు అందరూ ఏమంటారు తెలుసా? ఈయన దేవుడే ఈయన కట్టాడు ఇలాగనంట. ఆ సాక్ష్యం రావాలంటే నల్లగొట్టబడాలి, వెరగొట్టబడాలి, తున్నీకరించబడాలి, త్రొయ్యబడాలి, హేళనలో నుండి వెళ్ళాలి, శ్రమల్లో నుండి వెళ్ళాలి, ఎన్నో నిందలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఏకాంతమైన దినాలు, ఎన్నో భయంతో కూడిన రోజులు. అప్పుడే ఒక రోజు వస్తుంది, మిమ్మల్ని చూస్తే అందరూ అంటారు, ఈయన కాదండి, ఈయన దేవుడండి, ఈయన దేవుడే, ఈయన దేవుడు ఈయనకి కట్టించాడండి ఈ ఇల్లు అంటాడు. ఈయన దేవుడండి ఈ స్థాయికి తీసుకెళ్ళాడండి అంట. ఈయన దేవుడేనండి, లేవనెత్తారండి. ఏమీ లేదండి వీళ్ళకి, ఏమీ లేదు వీళ్ళకి, అని ఈయన దేవుడే ఆ స్థాయికి లేవనెత్తాడు. నా జీవితంలో సాక్ష్యం, నన్ను చూసిన ప్రతి వాడు ఒకటే అంటారు, ఈయన దేవుడు ఈయన లేవనెత్తాడని, ఈయన దేవుడు ఈయన కట్టాడని. ఆ సాక్ష్యం మీ మీద రావాలి, మీ జీవితంలో ఆ సాక్ష్యం ఉండాలమ్మా. మరి పాస్టర్లు అవ్వవసరం లేదు. ఒక విశ్వాసమైనా దేవుడికి అంతే, ఒక పాస్టర్ అయినా దేవుడికి అంతే. ఆ విశ్వాసం ఎప్పుడు విశ్వాసంలో తగ్గిపోకండి. పరిస్థితులు చేయి జారిపోయినా కొనా మన దేవుడు మళ్ళీ దాన్ని తీసి కట్టగలడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అది మనం
చెప్పడం కాదు, మనం దాన్ని ప్రకటించాలి, దానిపైన మనం నిలబడాలి. అయితే ఇప్పుడు ముగించిన ముందు నేనేం చెప్పాలనుకున్నానంటే, పరిస్థితులు చేయి జారిపోయినట్టు ఉండొచ్చు. విత్తనం వేశారు, పొలాన్ని దున్నారు, విత్తనం వేశారు, కష్టపడ్డారు, పంట అంతా రాపోవచ్చు. నిరుత్సాహపడకండి, దేవుడు మీతోనే ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యూ. ఆయన వైపు అలా చూస్తున్నాడు, ఆయన వైపే చూస్తున్నాడు, కేవలం ఆయన్నే చూస్తున్నాడు. ఆయన మీకు సాయం చేస్తాడు. ఆయన బ్రతుకున్నాడు, మృతుల్లోనూ లేడు ఆయన. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు వింటున్నాడు ఆయన పరలోకం నుండి. మీకు చూస్తున్నాడు, నాకు చూస్తున్నాడు. ఆయన నమ్మండి. క్రియేట్ ఎ సిచ్యువేషన్. ఎక్కడైతే ఆ పరిస్థితి లేదో ఆ పరిస్థితిని ప్రకటించి ఆ పరిస్థితిని క్రియేట్ చేయండి, సృష్టించండి. మీ మాటల ద్వారా, మీ విశ్వాసం ద్వారా. గాడ్ బ్లెస్ యూ ఆల్.